తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయతీ తెగడం లేదు. ఈ వ్యవహారంపై ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ నేతలు తగ్గేదే లేదంటూ కౌంటర్స్ విసురుతున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానిది ముమ్మాటికి వివక్షే అంటూ మండిపడుతోంది కాంగ్రెస్ పార్టీ. అటు బీజేపీ మాత్రం లిస్టు పంపించినంత మాత్రాన అనర్హులకు అవార్డులు ఇవ్వాలా అని ప్రశ్నిస్తోంది. మోదీ హయాంలో అర్హత ఉన్న వారికే పురస్కారాలు దక్కుతాయంటోంది కమలం దళం. రిపబ్లిక్ డే ముగిసినా తెలంగాణలో పద్మ అవార్డులపై రాజకీయ రచ్చ మాత్రం చల్లారడం లేదు. ఈ వ్యవహారంపై పొలిటికల్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పక్క రాష్ట్రానికి 5 అవార్డులు వచ్చినప్పుడు తెలంగాణకు కనీసం 4 అవార్డులు కూడా ఇవ్వకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వ సిఫార్సులను కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ 4-5 పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. పద్మ అవార్డుల కోసం గద్దర్, చుక్కారామయ్య, అందశ్రీ, గోరెటి వెంకన్న, జైదే తిరుమలరావు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిందే. కానీ వీరిలో ఏ ఒక్కరి పేరును కేంద్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు సీఎం రేవంత్. ఈ విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్రానికి నిరసన తెలియజేస్తామని స్పష్టం చేశారు. గద్దర్ను, చుక్కారామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెటి వెంకన్నను, జైదే తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. అయితే నక్సల్స్ భావజాలంతో ఎందరో బీజేపీ నేతలను చంపించిన గద్దర్ లాంటి వ్యక్తులకు పద్మ అవార్డులు ఎలా ఇస్తామని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అలాంటి వ్యక్తులకు బరాబర్ అవార్డులు ఇవ్వమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పేర్లను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్న బండి అర్హులైన వారికే పద్మ అవార్డులు వస్తాయని తేల్చి చెప్పారు. చెప్పండి, ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంతం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మాజీ నక్సలైట్లకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు కానీ పద్మ అవార్డులు ఇవ్వడానికి పనికిరారా అని ప్రశ్నలు సంధించారు. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్ లాంటి వ్యక్తిని పద్మ అవార్డులకు ప్రతిపాదిస్తే తప్ప అని ప్రశ్నించారు. నక్సలైట్ గా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, వాళ్ళ పేర్లను అధ్యక్షుల పేరు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఈ విధంగా ఓ తెలంగాణ వాది అయినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం పేరు ప్రతిపాదిస్తే ఎందుకు రాద్దంతమని అడుగుతున్నా. బీజేపీ భావజాలం ఉన్నవారికి మాత్రమే అవార్డులు ఇస్తారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం గద్దర్ పోరాటం చేశారన్న చామల గద్దర్పై సంజయ్ చేసిన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిఫార్సులను లెక్క చేయకుండా అన్ని రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ తెలుగు రాష్ట్రంలో విడిపోయినటువంటి తెలంగాణలో ఇవ్వాల్సినవి అడిగినవి ఇవ్వకుండా ఉండడాన్ని చూస్తుంటే ఈ రాష్ట్రానికి ఇంకా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో గుర్తింపు రానట్టుగా ఉంది. 8 మంది ఎంపీలైర్రు, 2 కేబినెట్ మినిస్టర్లు రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడము మనం ఆలోచించాల్సిన విషయము. గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. బుద్ధిస్ట్ మీకు మావోయిస్ట్ గానే కనబడ్డారా అని ప్రశ్నించారు. గద్దర్లోని తెలంగాణ ఉద్యమకారుడు, దళిత ప్రజా ఉద్యమకారుడు కనిపించలేదా అని నిలదీశారు. గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమా, పార్టీ విధానమా చెప్పాలని డిమాండ్ చేశారు అద్దంకి. సమతామూర్తి విగ్రహం ఓపెనింగ్ వచ్చినప్పుడు అక్కడ రామానుజం గారి పాట పాడుకుంటూ ఉన్న గద్దర్ గారు మీకు కనిపించలేదా? దళిత పల్లెలు రోధిస్తుంటే చుండూరు కారంచేడు సంఘటనలు జరిగినప్పుడు గోసి గొంగడి గట్టియాల దళితుల కొరకు పాడినప్పుడు మీకు గద్దర్ గారు కనిపించలేదా? ఆపరేషన్ కగార్లో మీరు కంగారు పడుతూ ఇలా గద్దర్ గారి మీద చేసిన స్టేట్మెంట్స్ కు డెఫినెట్ గా మూల్యం చెల్లించుకుంటుంది. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ దగ్గర ఆందోళన చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేసిన హస్తం పార్టీ నేతలు గద్దర్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. భావజాలం వేరు, మావోయిస్టుగా చేయడం వేరన్న బండి మావోయిస్టులతో ఈటలకు సంబంధం లేదని చెప్పారు.
ప్రభుత్వం ఇస్తామంటున్న గద్దర్ అవార్డులను బీజేపీ వాళ్లు తీసుకోరని స్పష్టం చేశారు. అటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా పద్మ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో సత్సంబంధాలు ఉన్న వారికే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిరంజీవికి ఇస్తే ఇప్పుడు బీజేపీ బాలకృష్ణకి ఇచ్చిందని విమర్శించారు కేఏ పాల్. గద్దరన్న లాటోడికి పద్మభూషణం కానీ పద్మవిభూషణ్ కానీ భారతరత్న ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? తగలెట్టిన వాళ్ళకి. మందకృష్ణ మాదిక్కిట అంటే మోదీ పార్టీలో చేరినందుకు పద్మభూషణమో పద్మవిభూషణమో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చిరంజీవికి ఇచ్చారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీలో చేరింది. ఆ తెలుగుదేశం పార్టీలో ఎవరికో ఒక ఆయనకి బాలకృష్ణకి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలపై ఇప్పటికే మండిపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం లేటెస్ట్ గా యూజీసీ పద్మ అవార్డుల అంశంలోనూ మోదీ సర్కార్ తీరును తప్పుబడుతోంది. ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.